ఆందోళనకు లేఅవుట్ల పేరుతో పచ్చని కొబ్బరి చెట్లను నరికివేస్తున్నారు. దీంతో పాటు అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకాలు జరుపుతుండటంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కోనసీమ ప్రాంతంలో ఎక్కడ నొయ్యి తవ్వినా గుంత తీసిన నీరు కొబ్బరి బొండాల్లో ఉండే నీటిలా స్వచ్ఛంగా ఉండేవని, కానీ ఇప్పుడు ఆక్రమణదారులు వల్ల పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. కందికొప్ప గ్రామ పంచాయతీ మిలిటరీ పట్టణం అది. అయితే మాకు ఇంటికి వెనకాల దాదాపు 40 సంవత్సరాల నుంచి చెరువులు ఉన్నాయండి. వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి. వాటి వల్ల మాకు దోమలని, వాటర్ వల్ల కలుషితం అయిపోయి మేత వల్ల చాలా ఇబ్బంది ఎదురవుతున్నాయండి. అదేవిధంగా ఇప్పుడు మా ఇంటి ముందు మళ్ళీ మేము వచ్చి మా ఇంటి ముందు మళ్ళీ తవ్వుతున్నారండి. సుమారు 10-20 మీటర్ల ముందు నుంచి మొత్తం 20 ఎకరాలు తవ్వుదామని ప్లాన్ వేస్తారండి. ఇది సుమారు 8 సంవత్సరాలు నడుతుందండి. అది 8 సంవత్సరాలు మేము ఆపుకుంటూ వచ్చాము. అయితే నిన్నటి రోజు అనగా మాకు మళ్ళీ జేసీబీ తెచ్చేసి తవ్వడం స్టార్ట్ చేశారండి. మేము గ్రామ ప్రజలు ఆడవాళ్ళు అందరూ వచ్చి ఆపేసామండి. చాలా ఇబ్బంది అవుతుందండి. దీనివల్ల మాకు కలుషితం అయిపోతుందండి. దానివల్ల మాకు వాటర్ ఉండట్లేదండి, కుళాయి వాటర్ ఉండట్లేదండి. కాలువ వాటర్ మొత్తం దాంట్లో మేత, మందులు, కెమికల్స్ అన్నీ కలిసిపోయి అది కలుషితం అయిపోతుందండి. దానివల్ల మాకు అనారోగ్యాలు వచ్చేస్తున్నాయండి. మొత్తం ఇబ్బంది పడిపోతున్నామండి. దోమలు ఎక్కువైపోతున్నాయండి. దానివల్ల మా పశువులన్నీ ఆ వాటర్ తాగి చనిపోతున్నాయండి. మొత్తం ఆరోగ్యానికి గురయ్యి దాదాపు చాలా పశువులు చనిపోయాయండి. మొత్తం మాకు 20 ఎకరాల్లో మొత్తం 2-3 రైతులు ఉన్నారండి. వాళ్ళు ఆపట్లేదండి. నిన్న ఏదో పేపర్ తెచ్చి చేసేస్తున్నాం అని చెప్పేసి అలా అన్నారండి. కందికొప్ప గ్రామం అండి. మరి కందికొప్ప పంచాయతీ గ్రామం అది. మరి ఎప్పటి నుంచో మొత్తం అక్కడ కానిచ్చి మా తోరున్న కానిచ్చి ఉంటున్నాయండి మా ఇల్లులు. అప్పుడైతే చెరువులు లేవండి. పురుసొట్ల పంటలు పండించుకుని పెద్ద రాశులు వేసుకునేవారండి. ఇప్పుడైతే మరి సీడొచ్చి ఎర్రెట్టినంతో ఇంకా ప్రతి రైతు కూడా చెరువులు తవ్వటం పట్టారండి. ఎక్కడ సొసైటీలో తవ్వేవారండి. ఇప్పుడైతే దగ్గరగా వచ్చేసాయండి. పేట దగ్గరికి వచ్చేసాయండి చెరువులు. వచ్చేసిన దాకండి మరి వాళ్ళు పట్టుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ చీడు తెచ్చుకుని వేసుకున్నప్పుడు, మళ్ళీ బేసింగ్ జల్లినప్పుడు ఓసంలో వచ్చేసి ఇంట్లోంచి బయటకు రాక తలుపులు వేసుకునేవాళ్ళం అండి.